హలో, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ కేటీఎం షోరూమ్ మొహం చూడాల్సి వస్తుంది. అంటే చాలా రోజులు, అంటే చాలా రోజులు కాదు, జస్ట్ మొన్న ఒక 1 మంత్ బ్యాకే మనం ఇంజన్ ఆయిల్ అని కూలెంట్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేయించినాం మన ఖమ్మం కేటీఎం షోరూంలోనే. కాకపోతే లో ఆయిల్ ప్రెషర్ పడి ఊరికనే బాగా సౌండ్ వస్తూ రాకర్స్ పోయినాయి. బాగా సౌండ్ వస్తుంది, బైక్ వెళ్తుంటే మీకు కూడా అర్థమైతేనే ఉంటుంది, సౌండ్ బాగా డిస్టర్బింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాకర్స్ పోయినప్పటి నుంచి బండి సరిగ్గా ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు, స్లో అయిపోతుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. మనం ఎంత సౌండ్ చేస్తే అంత ఎక్కువ సౌండ్ వస్తుంది రేవ్ ఇచ్చినప్పుడు. చూసినారు కదా ఎంత సౌండ్ వస్తుందో, అసలు అర్థం కావట్లా. అసలు పిచ్చి లేస్తుంది బండి ఇట్లా సౌండ్ వస్తుంది రోడ్డు మీద తిరుగుతుంటే. ఇప్పటికీ 10 days వరకు అవుతుంది, కానీ హెడ్ మెకానిక్ అవైలబుల్లో లేడు. ఇక్కడ రోడ్ ఎందుకో మేమోలే, కానీ ఇక్కడికి మేము వచ్చినప్పటి నుంచి ఈ రోడ్ ఇట్లానే కన్స్ట్రక్ట్ అయితేనే ఉంది. ఎప్పుడు చూసినా ఎక్కడ పెడతారు, ముందు లేకపోతే ఇంకొంచెం ముందని పెడతారు. ఇక్కడ నుంచి క్రాస్ రోడ్లో వెళ్ళిపోవాలన్నమాట, రాంగ్ రూట్ వచ్చి. ఇక్కడ అసలు అక్కడ చూసినారా సౌండ్ ఘోరం అంటే ఘోరం, అసలు పిచ్చెక్కిస్తుంది వెళ్తుంటే. బాగా సౌండ్, ఒకసారి మీరే వినండి ఎట్లా వస్తుందో. మెంటల్ అంటే మెంటల్ ఎగుస్తుంది ఈ సౌండ్ కోసం. అసలే చక్కగా పోవడానికి ఏ దారి లేదంటే రాంగ్ రూట్లో మళ్ళీ ఓవర్టేకింగ్ అవసరమా? అంటే నేను చేసేది కూడా కొంచెం అట్లనే, కానీ కొంచెం మన సైడ్ వచ్చి చేస్తున్నా ఎంతైనా, లెఫ్ట్ సైడ్ కాబట్టి. ఆ రైట్ సైడ్ అటు నుంచి రావడం అసలు ఎంత కరెక్ట్. ఇక్కడికి ఎప్పుడు నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు జగ్గుగాడు, ఏదో ఒకటి మాట్లాడాలి ఇక, లేకపోతే బాగోదు. కేటీఎం చేయండి దేనికి, ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి, మళ్ళీ ఎత్తకపోతే ఏమంటారు, బిజీ ఉన్నామంటారు. కానీ వేరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎత్తాను, బైక్ మీద ఉంటే. వీడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తా, అదేంటారా అంటే కదా, అంతే అలవాటు అయిపోయింది అట్లా. ఇక్కడ ఎప్పుడు చూడు, ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా, ఎప్పుడు ఖమ్మంలోకి ఎంటర్ అయ్యామని చూసినా, ఇక్కడ రెడ్ లైట్ మాత్రం అసలు కన్ఫామ్, అది ఎందుకో మేము వస్తున్నామని తెలియదు, లేకపోతే రావట్లేదో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా ఇక్కడ రెడ్ లైట్ పడుతూనే ఉంటుంది, వెహికల్స్ ఆగుతూనే ఉంటాయి. కాకపోతే ఇలా కొంచెం ఫాస్ట్గా పడింది, నేను వచ్చేసరికి పడిపోయింది ఇక్కడ ఈ రెడ్ లైట్ వల్ల. ఎప్పుడు చూడు ఇక్కడ ఏమో ట్రాఫిక్ ఉంటుంది, ఊరికైనా ఇబ్బంది చికాలు వేస్తుంది. ఇక్కడ పడితే 130 seconds పడుతుంది, లేకపోతే 120 seconds పడుతుంది. అంతసేపు వెయిట్ చేయాలంటే అసలు మనతో కాదు. చాలామంది మా బ్రదర్ది జెట్ బైక్ అండ్ కేటీఎం చేస్తుంటారు, ప్లస్ వాళ్ళకి మనం పెట్టుకునేది ఏమో అర్థం కాదు. కాకపోతే యూట్యూబర్స్కి కొంచెం, బైక్ రైడర్స్కి ఎట్లుంటుంది అంటే, మనం ఏమైనా హెల్మెట్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని బైక్ మీద వెళ్తుంటే వీళ్ళు నోటీస్ చేస్తుంటే మనల్ని భలే అనిపిస్తుంది. అందుకే చాలామంది యూట్యూబర్స్ పబ్లిక్ రియాక్షన్స్ ఎక్కువ పెడతా ఉంటారు. అసలు బాగా ట్రాఫిక్లో కూడా ఈ సౌండ్ అట్లనే ఉంటుంది. మెల్లగా స్టార్ట్ అవ్వాలి, 120 seconds అవుతుంది ఇక్కడ మనం ఆగి, ఇంకా అది అవ్వట్లేదు. ఫాస్ట్ అయితే ఫాస్ట్ వెళ్ళిపోదాం అని ఉంటుంది, అవ్వట్లే ఇంకా. ఎట్ ఏ టైం టైంకి మూవ్ అయిపోతుంది, వెళ్ళిపోవాలి ఫాస్ట్కి. కొంచెం చల్లగానే ఉంది, వర్షం వస్తుంది అనుకుంటా. మార్నింగ్ అయితే కొంచెం పడింది, మళ్ళీ వాళ్ళే తగ్గిపోయింది.
ఇక్కడ చాలా లక్కీ, ఇక్కడ సిగ్నల్ వల్లే మనకి ఫేవర్ ఉందన్నమాట. ఇక్కడ సిగ్నల్ ఎప్పుడు చూసినా ఇక్కడ కూడా సిగ్నల్ పడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి బరాబర్ సిగ్నల్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినాం అనుకుంటా, బైక్ సౌండ్ వస్తుంది కదా. సౌండ్ రావడం వల్ల అసలు ఎక్కువ తోలవద్దు కావట్లే బండి అని, మరీ చికాకు చేస్తుంది. ఇంత సౌండ్ వస్తుంది, ఎంత డిస్టర్బింగ్ ఉందంటే నార్మల్ వీడియోలోనే ఇంత డిస్టర్బింగ్ ఉంటే బయట నేను డ్రైవ్ చేసేటప్పుడు ఎంత డిస్టర్బింగ్ ఉండాలి. ఆ సౌండ్ కట్టి పక్కన వాళ్ళు చూస్తుంటే 390 మీద వెళ్తుంటే ఇట్లా సౌండ్ వేసుకొని గలీజ్గా అనిపిస్తుంది. స్లాట్ అవుట్ చేయాలి. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం, కేటీఎం షోరూమ్కి పక్కనే ఉంటుంది అనమాట, మమతా రోడ్ ఇది. ఎప్పుడు చూసినా అటు ఇటు ఈజీ అని గుంజుకుంటూ పోతుండే, కానీ ఇప్పుడు వచ్చేసి సౌండ్ వల్ల ఎక్కువ స్పీడ్ పోలేకపోతున్నాం. జస్ట్ 50 to 60 మెయింటైన్ చేస్తున్నాం, అది కూడా సౌండ్ రాకుండా ఉంటేనే. సౌండ్ వస్తే మళ్ళీ అదొక ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ దగ్గర యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట. కేటీఎం లెఫ్ట్ సైడ్లో ఉంది మమతా రోడ్లో. ఇక్కడ కాకపోతే ఏబీసీ కేఫ్ బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఛాయ్ ఇంకా తాగుతూ ఉంటాం అన్నమాట. కానీ ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి రావట్లా, కొంచెం వర్క్ బిజీలో ఉండి. నెక్స్ట్ టైం నుంచి పక్క మళ్ళీ అలాగైతే కేటీఎం షోరూమ్కి వచ్చినాం. బండికి బిల్ ఎంత అయింది అనేది మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ.